అందరికి నమస్తే అండి. ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన ఫైనల్ లిస్ట్ గురించి అనేది చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. ఎప్పుడు ఇస్తారు, మా పేరు వస్తుందా రాదా, ఇలా ఒకటి కాదండి, రకరకాల కామెంట్లు అనేది రకరకాల టెన్షన్ అనేది పడుతున్నారు అనమాట. ఎవ్వరు కూడా ఎటువంటి టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఒకవేళ ఫైనల్ లిస్ట్ వచ్చినా కానీ దాంట్లో మీ పేరు అనేది ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ అనేది వృధా అవుతుంది అనమాట. ఎందుకంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా అర్హులు అని గవర్నమెంట్ తెలిస్తే మీకు ఫస్ట్ లిస్ట్ లోనే మీ పేరు రావచ్చు. ఒకవేళ గవర్నమెంట్ దృష్టిలో మీరు అర్హులు కాదు అని తెలిస్తే ఫస్ట్ లిస్ట్ లో కాదు, లాస్ట్ వరకు కూడా మీ పేరు అనేది రాకపోవచ్చు. దానివల్ల మీరు టెన్షన్ పడి మీరు అంటే అంత ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సరైన అర్హులు అని గవర్నమెంట్ గుర్తిస్తే వాళ్ళే ఖచ్చితంగా పిలిచి అనేది మీకు ఇల్లు ఇస్తారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే L2 లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు లేని కాడ లక్షల ఇల్లు కట్టలేదు. కేవలం 1,20,000 1,30,000 ఇల్లు మాత్రమే ప్రెసెంట్లీ రెడీగా ఉన్నాయి. అందులో ఫస్ట్ విడతలో 80 నుంచి 90 ఇల్లుల మటుకే పంపిణీ చేసే అవకాశం ఉంది. మిగిలిన ఇల్లులు కూడా దానికి కొన్ని పనులు అనేది పెండింగ్ లో ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ విడతలో ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత తొందరగా ఈజీగా అయితే ఇల్లు రానికి అయితే ఛాన్స్ లేదు, కొంచెం టైం అనేది పడుతుంది. మిగిలిన వారికి కూడా ఒకవేళ మీరు అర్హులని తెలిస్తే జాగా లేదంటే ఇల్లు కట్టుకొని పైసలా, లేదంటే మళ్ళీ గవర్నమెంట్ ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తుందా అనేది కూడా చెప్పలేము అనమాట. ఫస్ట్ విడత సెకండ్ విడత అనేది చాలా తొందరగా జరిగే అవకాశం ఉంది. మూడో విడత నాలుగో విడత అనేది కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఎందుకంటే జాగా ఇవ్వాలన్నా ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసులలో ఎక్కడెక్కడ ఏరియాలు ఎంత ఉందనేది కూడా ఇవన్నీ సర్వే చేసిన తర్వాతనే జాగా అనేది ఇస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టియాలన్నా కానీ తక్కువ 2 నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది అనమాట. దీంతో పోల్చుకుంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సెకండ్ విడతలో ఎవరికైతే పేర్లు వచ్చాయో వాళ్ళు లక్కీ పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అంటారా, ఇక నాకు తెలిసి ఇప్పట్లో కుదరదు అనమాట. చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కట్టిన ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి, అప్లికేషన్ మాత్రం కుప్పలు పడి ఉన్నాయి అనమాట. ఇక L1 లోకి అయితే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కట్టి ఇవ్వాల్సిన పని లేదు, కట్టుకోనికే అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి L1 లో ఎవరికైతే వచ్చిందో పేర్లు వాళ్ళందరూ అదృష్టం అంటారు అనమాట. వాళ్ళు జాగున్నోళ్ళు తొందరగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. L2 లో వాళ్ళకి కొంచెం కష్టం అనమాట. ఫస్ట్ విడత సెకండ్ విడతలో లక్కీ, ఇక మిగిలిన మూడో ఫేజ్ నాలుగో ఫేజ్ అంటారా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆగాల్సిందే. ఇది ఈ వీడియో ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో